మొత్తం రూమ్స్ 1500 నుంచి 3000 అంట. ఒక క్యాబ్ డ్రైవర్ ప్లస్ ఓనర్. ఫుడ్ ట్రెక్ స్టార్ట్ అయింది. అమ్మో ఈయన పడుతుంది కాదు, ఇంత బరువు వేసుకొని ఎక్కుతుంది ఈమె. అక్కడ కనబడుతుంది ఒక కింద, అదే గౌరికొండ అంట. హీట్ వాడిని కమాన్ అవుతుంది ఇక్కడ. ఈ టెంట్ వచ్చేసి ఒక్కొక్కరికి 350 రూపీస్ అయితే తీసుకున్నారు వీళ్ళు. వీళ్ళు నడిస్తే డేంజర్ అవుతుంది. పైన కొండ మీద నుంచి వర్షం రోడ్డు మీదే పడుతుంది. ఒక పై నుంచి వస్తుంది వాటర్, పై నుంచి. బైక్ అయితే పార్క్ చేసినాం ఇక్కడ కేదార్నాథ్లో. పర్ బైక్ వచ్చేసి 12 అవర్స్కి 50 రూపీస్ అంట. 2 బైక్స్కి అయితే 100 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి అయితే ముందు బయలుదేరుతాం. ఇక్కడ మనం పెట్టింది ఏంటంటే ఒక బ్యాగ్ వచ్చేసి 24 అవర్స్కి 100 రూపీస్ అంట. మొత్తం రూమ్స్ 1500 నుంచి 3000 అంట ఒక రూమ్ పర్ డే కాస్ట్. స్టార్ట్ చేసినాము, టైం 4 అవుతుంది. ఎంత టైం పడుతుందో చూడాలి పైకి వెళ్ళేసరికి. ఒకవేళ గుర్రం అయితే మాట్లాడతాం, తక్కువలో దొరికితే తీసుకుంటాం గుర్రము, లేదంటే నడుచుకుంటూనే వెళ్తాం. మొత్తం వర్షం అయితే పడుతుంది, మొత్తం సెటప్ వేసుకున్నాము. ఇక్కడ నేనైతే కెమెరా ఎట్లా పెట్టినంటే లోపల పెట్టేసినట్టు డైరెక్ట్. వెహికల్ అయితే ఇక్కడ దాకా అలవ్ లేదు, ఓన్లీ వీళ్ళ క్యాబ్స్ మాత్రమే అలవ్ చేస్తారు లోపలికి. ఎవరైనా ఎక్కాలనుకుంటే క్యాబ్ ఎక్కాలి. గౌరీకొండ ఇక్కడైతే క్యాబ్ ఎక్కినాము. గౌరీకొండ దాకా పోతా అంట 50 రూపీస్ ఒక్కలకి. ఇంకెంతమంది నయ్యే हम दोनों క్యాబ్ డ్రైవర్ ప్లస్ ఓనర్. క్యాబ్ 5 కిలోమీటర్లు ఉంటుంది కదా అప్ప. ఇక్కడ రాదనుకుంటే ఇది మొత్తం లాక్ చేసి పెట్టారు. ఎక్కడైతే నచ్చిందంట, ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాలి. అయిపోయింది, గౌరీకొండ అంటే ఫుడ్ ట్రెక్ స్టార్ట్ అయింది. 16 కిలోమీటర్స్ అంటే ఇంకా ఈ లైన్ మొత్తము మేము ఇప్పుడు వచ్చినాం కదా ఇప్పుడు క్యాబ్లో, దానికి ఫోన్కి నిలబడ్డారంట. ఎంత లైను. చిన్న వాటర్ ఫాల్ స్టార్ట్ అయింది మన షార్ట్ కట్. అమ్మో ఈయన పడుతుంది కాదు, ఇంత బరువు వేసుకొని ఎక్కుతుంది ఈమె. సగం ఎక్కినాము, ఇది గుర్రాలదంటారా కింద దిగుతున్నాం. ఇప్పుడు కొండ మీద అనుకున్నాయి మబ్బులు పైన మొత్తం షాపింగ్ ఏరియా. दो जने आ रहा धीरे धीरे. అమ్మో చాలా జనాలు ఉన్నారు. ఎవరైనా స్నానాలు చేయాలనుకుంటే కింద చేసుకోవచ్చు నది కాడ. ఇక్కడ నుంచి వచ్చినాం మనం. అక్కడ కనబడుతుంది ఒక కింద, అదే గౌరీకొండ అంట. హీట్ వాటర్ వస్తున్నాయి కింద నుంచి, గరం గరం నీళ్ళు. ఇదంతా గుర్రాల అడ్డు ఉంది. ఒక్కొక్క గుర్రంకి 2500 తీసుకుంటారంట ఇక్కడ, కానీ వీళ్ళు 3500 అని చెప్తారు. గుర్రాలు కట్టేనికి ఏరియా ఇది అంతే. ఇగో
ఇక్కడ ఉన్నాయి వీళ్ళు నైట్ ఇటు కట్టేస్తారు. కింద నీళ్లు తాగడానికి ప్లేస్ ఉంది. ఇప్పుడు ఎంత స్పీడ్గా వస్తున్నాయి అక్కడ నీళ్లు. ఇంకా ఇట్లా నెక్కి ఒక పైకి ఎక్కాలి. ఇట్లా తెచ్చినాం మనం. ఎంట్రన్స్లో వచ్చినాము. కింద నుంచి అయితే 1/2 కిలోమీటర్ వచ్చినాం ఇప్పుడు దాకా. ఇంకోండి కమాన్ అవుతుంది ఇక్కడ. अभी जा रहे हैं, हम भी जा रहे हैं, जाने वाले बहुत कम है. పైకి తీసుకోరంట. ఇప్పుడు అందరు కిందకి దిగుతున్నారు. నైట్ 12 దాకా ఇక్కడ 100 రూపాయలు ఇస్తే రూమ్ ఇస్తారంట. 12 నుంచి నైట్ అంతా తీసుకుపోతారంట. అంత నీట్గా అయితే లేదు రోడ్డు. స్కిడ్ అయి పడతాం మనం. ఇక్కడ మొత్తం గుర్రాల పెండ అది ఉంటుంది కదా, క్లీన్ చేస్తలే అంతగా. చాలా కష్టంగా ఉంది ఇదైతే. అంటే వైష్ణవమాత ట్రెక్ అయితే సూపర్గా మెయింటైన్ చేస్తున్నాడు. వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ, కింద రోడ్ కానీ నీట్గా ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ చేస్తలేరు కాబట్టి మొత్తం అయితే ఇట్లా ఉంది. ఇక్కడ ఈ చిన్న గుర్రం అయితే సేమ్ గాడిదలు ఉన్నది. ఇగో పాపం పక్కగా అయింది. ఇది పెద్దగా ఉన్నది బ్రో. మబ్బులు మొత్తం కొండల్లో ఉన్నాయి కిందికి. ఇక్కడ కూడా ఇంకెక్కాలి. మనం 1 కిలోమీటర్ ఎక్కినాం ఇప్పటి వరకు. ఇంకొంది రోడ్ అయితే. మ్యాగీ తిందామని ఆగినాం. ఇడిగో ఒక్క మ్యాగీ 50 రూపాయలు అంట. 2 మ్యాగీలు చెప్తున్నాను ఇక. మనం ఓన్లీ 2.5 కిలోమీటర్స్ ఎక్కినాము. ఇంకా 13.5 కిలోమీటర్ ఎక్కాలి. మంచి కొండలు. నైట్ అంతా నడిచినాము. 12 కానైతే ఫుల్ వర్షం, ఫుల్ చలి. అందుకని చెప్పేసి ఆ గుడిసెలు అయితే ఉన్నమాట. ఇప్పుడు టైం 7 అవుతుంది. పైకి ఎక్కుతా ఉన్నాం. రోడ్ అయితే అస్సలు బాగా కింద. వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి. నిన్న నైట్ అయితే ఫుల్ వర్షం పడి ఏం రికార్డ్ చేయలేదు. ఇంతకన్నా పెద్ద పెద్ద చాలా ఎల్లుండే. ఇక్కడ ఇంకోటి ఉంది, దీని ముందు అక్కడ ఇంకోటి ఉంది. మొత్తం ఐస్ కట్టుకుపోయింది. ఇక్కడ స్నానం అంటే చచ్చిపోతాం చలి. చూపిస్తావు ఇద్దరికి. వాటర్ తాగినాము. బిస్లరీ వాటర్ 50 రూపాయలు అంటే. రోడ్ మాత్రం ఫుల్ అడ్వెంచరస్గా ఉంది. ఇది బాగుంది. ఫ్రెండ్స్ దూరం అయిపోతుంది. నడిచి కాలం వస్తున్నాయి మస్తు. ఒక 3.5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి.
అక్కడ అనిపిస్తుంది గుట్ట. చెమ్మకేని ఇట్లా ఇట్లా తీసి అయిపోతుంది. फोटो लगे तो एक दूसरे को तो मैं तुमने कहा जानते फोटो कोई दिक्कत ना. మొత్తం రోడ్ అయితే కింద గలీజ్ గలీజ్ ఉంది. ఇక మెయింటెనెన్స్ లేదు. పని అయిపోయింది. ఎక్కినాం మొత్తం ఎక్కినాం. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మధ్యలో ఉన్నాం లాస్ట్కి. గుర్రాల లాస్ట్ పాయింట్ ఇది. మొత్తం ఆకాశంలాగా మబ్బులన్నీ నిండిపోయినది మేఘాల మీద. అమ్మో, వేల గుర్రాలు ఉన్నాయి ఇక్కడ. సగం గాడిదలాగా ఉన్నాయి. గుర్రంకి గాడిదికి పుట్టినాయంట. ముంగట గాడిదలాగా ఉన్నది, వెనక తోక వస్తే గుర్రంలాగా ఉన్నది. ఇది పొద్దున్న నుంచి 2 సార్లు మ్యాగీ తిన్నాము. ఇప్పుడు కూర్చొని జిలేబీ తింటున్నాము. జిలేబీ ఇంకేమైనా స్నాక్స్ తిని ఇంకో 2 కిలోమీటర్స్. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే మనము కేదార్నాథ్ టెంపుల్కి 1 కిలోమీటర్స్ ముందే అయితే ఆగినాము. ఎందుకంటే టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు 3 to 5 దాకా టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళి కిందికి వెళ్ళాలంటే చికెట్ అయిపోద్ది అని చెప్పేసి ఈ టెంట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఈ టెంట్ వచ్చేసి ఒక్కొక్కరికి 350 రూపీస్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ నైట్ స్టే చేసి రేపు పొద్దున్నే 6 o'clockకి ఇక్కడ నుంచి మనం అక్కడ టెంపుల్కి దర్శనానికి వెళ్ళి ప్లస్ అక్కడనే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ ట్రెక్ చేసుకుంటే కిందికి అయితే వెళ్ళిపోవాలి. మనం కిందకి స్టార్ట్ అయింది నిన్న 4 o'clockకి. ఇది నెక్స్ట్ డే 4, ఆల్మోస్ట్ 24 hours అయితే అయిపోయింది.
టెంట్లో అయితే 8 మెంబర్స్ వస్తారు. ఇది నాది మనంది. ఇంకా కొత్త వాళ్ళు ఇంకెవరు రాలేరు, నైట్ లోపు వస్తారంట. ఇదే మన టెంట్. మొత్తం కొండలు చూడు, చుట్టుపక్కలంతా ఆకాశం అయితే, మబ్బులు అయితే మొత్తం కొండలకు ఆనుకొని ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, ఇది గుర్రాల లాస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఇటు సైడ్ వెళ్ళాలి మనము. అయితే టెంపుల్ వస్తుంది దగ్గర 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అంట. 1.5 కిలోమీటర్స్ అయితే రోడ్ ఫ్లాట్గా ఉంటుందని చెప్పిండు. ఇప్పుడైతే టెంట్లోకి వెళ్ళి మొత్తం డాటా కాపీ తీసుకుని ఛార్జింగ్ పెట్టేసి పండుకుంటాము. రేపు పొద్దున కలుసుకుందామండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేదార్నాథ్. ఇప్పుడు వచ్చేసి మనం కేదార్నాథ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి కేదార్నాథ్ అయితే 1 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు టైం 7 అవుతుంది. తొందర లేచి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి. మీకు ఒకసారి చూస్తున్నాండి వెనకాల మంచు కొండలు ఎట్లున్నాయి. మొత్తం నైట్ మనం ఉన్న క్యాంపింగ్ ఇది. మొత్తం చుట్టంతా కొండలు. హెలికాప్టర్ పోతుంది అక్కడ. ఇదిగోండి, ఈ మంచు కొండలు ఉన్నాయి కదా, ఈ మొత్తం మంచు కొండలు ఇక్కడ వరకు ఉన్నాయి. దాని దగ్గరనే గుడి ఉందన్నమాట. ఇప్పుడు ఆ గుడి ఈ గట్టు ఆ గట్టు మధ్యలోకి వెళ్ళాలి. ఇప్పుడు మేము మొత్తం ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము, రెడీ అయిపోతాము. మనం నైట్ టెంట్ అయితే ఇదే మన టెంట్. ఈ టెంట్ అయితే 350 రూపీస్ పర్ పర్సన్కి. ఎలక్ట్రికల్ పవర్ కూడా ఉంది. 300 రూపీస్ కూడా ఉన్నాయి, కానీ అందులో పవర్ లేదంట. ఇది 400 అన్నాడు, 350కి ఇచ్చిండు. ఇక్కడ నుంచి ఇంకొక 500 మీటర్స్ ఉన్నది. అదిగోండి, స్ట్రేట్ కనబడుతుంది కేదార్నాథ్ టెంపుల్. స్టార్టింగ్ మనకి హెలిప్యాడ్ ల్యాండింగ్ ఉన్నది. హెలిప్యాడ్ ల్యాండింగ్ దాటితే లాస్ట్ నుంచి వచ్చినాం. లేదా 2 అవర్స్ పట్టింది రానికి. వచ్చిన తర్వాత ట్యాగ్ ఇచ్చారు లోపల వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ఇంకా 1 అవర్ పడుతుండొచ్చు. లాస్ట్కి అయితే పైకి వచ్చేసినాము. ఒకసారి మ్యాక్సిమం ఒక 8:20 నుంచి 11:20 అవర్స్ పట్టింది కరెక్ట్ లైన్. ఇంకా స్కూల్ అయితే తీసుకున్నారు ఇక్కడ. ఇది ముందు నంది, మొత్తం ఎంట్రెన్స్. ఇప్పుడే వచ్చేసినాం. గుడిలోకి అయితే వచ్చినాం ఇప్పుడే. మొత్తం ఒకసారి చూడండి, ఇది ఎగ్జిట్. ఇది గుడిలో అయితే ఏం తీయద్దన్నారు వీడియోస్, అందుకనే తీయలేదు మేము. ప్రస్తుతానికి అయితే మేము తినేసి ఆ తర్వాత తీస్తాం. ఇప్పుడే అయిపోయింది, బయటకు వచ్చినాం, తినాలి. వెనకాలైతే పెద్ద మంచుకొండ ఉంది. అది మొత్తం ఆ మేఘాలలో కలిసిపోయింది. పొద్దున కనబడ్డా చూడండి మంచుకొండ. అది ఇదే మొత్తం నిండిపోయింది. అది
ఈ కేదార్నాథ్ సాంగ్ ఎప్పుడు టీవీలో పెట్టినా సరే మా అమ్మ ఎడా ఎడా అని అడిగేది. మా అమ్మకి ఇక్కడికి రావాలని చాలా ఇష్టం అనుకుంటా. నాకైతే ఇప్పుడు చెప్పలేదు, కానీ ఒకవేళ అన్నీ ఓకే అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ అన్నా తర్వాత ఇక్కడికి ఒకసారి తీసుకొస్తా. ఇదైతే తింటున్నాము. 200 రూపాయలు అంట థాలి. కింద 160 ఉండే, పైన 200. బాయ్. బొట్టు అయితే పెట్టించుకున్నాం ఇప్పుడే. ఇక్కడ ఇదిగోండి బొట్టు. ఎప్పుడు టీవీలో పెట్టినా సరే మా అమ్మ అయితే అడుగుతుంది ఇక్కడ అన్నీ సెట్ అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇక్కడికి. ఇదే గుడి ముందు ఉంది. ఇక్కడ నుంచి కొంచెం పోతే రాయి ఉంటుంది, చూస్తూ ఉందండి. मंदिर में प्रवेश करने के बाद आधा सेकंड से कम का समय आपको क्या ये 70 था ऊपर से गिर के आया था, इस पत्थर में ढेर सारे वीडियो बने. ఇదే పైనుంచి కొట్టుకొచ్చాను రాయి. చాలా పెద్దగా ఉంది ఇది. చాలా పెద్ద రాయి ఉంది ఇది. ఈ రాయి పేరు అయితే ఉంది పురాణంలో, అది మనకు తెలియదు, కానీ దాని అర్థం అయితే భీముని యొక్క పవిత్రమైన రాయి అని పేరు పెట్టారు దీనికి. ఎందుకంటే భీముడు చాలా బలవంతుడని. అయితే ముందుకు వెళ్తున్నా. बहुत मायने रखता है. కిందికి మళ్ళీ
गंजा जातो रे बाबा. होल किलोमीटर न्याचे हेडवान पाठू हो चालू कर काय बाहेर वच्चे ना मामा चालवा फोन करो ఆగకుండా సగం దిగినాము, ఇంకా ఆఫ్ ఉంది. 8 కిలోమీటర్ వచ్చిన పైనుంచి 30 దగ్గర కూడా కూర్చోలేదు. ఇప్పుడు కూర్చోవాలి. ఫుల్ వర్షం ఈరోజు అయితే టైం పరిస్థితి అయితే మొత్తం మబ్బులు నిండిపోయినాయి పైన. దాన్ని వెనకాల అయితే ఒక వాటర్ ఫాల్ అవుతుంది పైనుంచి కింద, అక్కడ నుంచి వస్తున్నాయి వాటర్. ఎందుకంటే మొన్న నైట్ వచ్చినప్పుడు అయితే ఫుల్ వర్షం ఉండేడా, ఈరోజు అయితే కింద పడతలేదు, పైన ఫుల్గా పడుతుంది. పైన నుంచి వస్తున్నాయి ఇవి, కేదార్నాథ్ వెనకాల నుంచి వస్తున్నాయి వాటర్. ఇవి మా బ్రిడ్జ్ మీదకి నటు పోవాలి. ఇంకా సగం కన్నా కొంచెం తక్కువ ఉంటుంది, 1 కిలోమీటర్. అంటే ఇంకో 7 కిలోమీటర్స్ ఉంటుంది నాకు తెలిసి. ఇప్పటిదాకా అయితే 10 కిలోమీటర్స్ వచ్చినాము అరౌండ్ మనము. సగం అయితే వచ్చినాము. ఇక ఈ బ్రిడ్జ్ మొత్తం ఎంత స్పీడ్గా వస్తున్నాయి వాటర్ అయితే, ఇంకా నుంచి కూడా వస్తాయి. ఈ బ్రిడ్జ్ అయితే గాలికి ఊగుతుంది మంచిగా కింద. మీరు కింద పెద్దగా సపోర్ట్ లేదు దీనికి. నేనైతే నిలబడ్డా కానీ ఎక్కువసేపు నిలబడద్దు. ఇంత స్పీడ్గా ఫ్లో వచ్చినాయి అయితే వాటర్ అయితే ఫుల్ స్పీడ్ వస్తున్నాయి వాటర్. అది ఓల్డ్ అక్కడ ఉంది కదా, అది ఓల్డ్ బ్రిడ్జ్, ఇది న్యూ బ్రిడ్జ్. అది అట్లా అవుతుంది. हर हर महादेव. వస్తున్నారు. ఎట్లా వచ్చినానికి
వీళ్ళు నడిస్తే డేంజర్ అవుతుంది. ఇగో కిందకి మీదకి డ్యాన్స్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు అది ఎత్తుకొచ్చినప్పుడైతే ఫుల్ మజా ఉన్నది బ్రిడ్జ్ మీద కూర్చుని బాగా కింద మీదకి. హెలికాప్టర్ అయితే చాలా మీదకి పోతున్నాయి. అక్కడ కొట్టి దానిపైన అక్కడ కూడా పోతుంది, కనబడితే కూడా కనబడేయాలి. తీసుకుంటే పోతున్నాము. వస్తుంది. ఇంకో చిన్న వాటర్ ఫాల్ ఇట్లా చేసామండి. ఇక్కడ కూర్చున్నాం మనం. ఇగో పోయేటప్పుడు పండుకుందాం అన్నాడు మనోడు. ఇప్పుడే మ్యాగీ తిని చాయ్ తాగి బయలుదేరుతున్నాం కిందకి. పైన కొండ మీద నుంచి వర్షం రోడ్డు మీదే పడుతుంది. మా వర్షం చెరుకులు స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ. ఇంకొక పెద్ద వాటర్ ఫాల్ ఒక పై నుంచి వస్తుంది వాటర్. పై నుంచి కిందకి, కింద నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి. ఇక్కడ నుంచి పై నుంచి కింద పడుతున్నాయి, మధ్యలో కనబడతలేదు. మళ్ళీ మధ్యలో నుంచి ఇక్కడ పడుతుంది. మనకి ఎక్కడ నుంచి గోపురాలు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కనబడుతుంది, కానీ అక్కడ కూడా ఉన్నాయి నీళ్ళు. పైన అయితే ఫుల్ వర్షం పడుతుంది. వాటరా పడతావా? అటు పోవాలి ఇప్పుడు మన టౌన్లో. అంత డేంజర్గా ఉంది ట్రెక్. అక్కడ ఒక వాటర్ ఫాల్ వస్తుంది కిందకి. ఇది ఇంకా పెద్దది. ఇక్కడ పై నుంచి స్టార్ట్ అయింది, ఇట్లా ఇట్లా కింద గుంతలు దాకా వస్తుంది. ఇట్లాంటివి అయితే చాలా ఉన్నాయి. ఇంకా మేము తీయనే మస్తు వెనకాలకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే వర్షం పడ్డదని గ్లోబల్ పెట్టేసుకున్నాము కెమెరా, అందుకని తీయలేదు. మొత్తం కొండలే, మబ్బులకు అనుకున్నట్టు అయింది. నాకు తెలిసి ఇంకో 1.5 అవర్లో అయితే కిందకి వెళ్ళిపోతాము. టైం 6 అవుతుంది.